Namaste, welcome to Wire News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మన జిల్లా పరిషత్ గారి స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి తల్లిదండ్రులు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి పెద్దలు, అన్ని పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులకి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకి అందరికీ, వేదికపైన ఉన్న ప్రతి ఒక్క నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మేడం గారు ఈ ప్రిన్సిపల్ గారు వచ్చిన తర్వాత ఈ స్కూల్ డెవలప్మెంట్ విషయంలో అయితే చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మేడం గారికి వాళ్ళ సిబ్బంది అందరూ కూడా సహాయ సహకారంతో ఈరోజు ప్రతి కంప్యూటర్ రూమ్ కూడా మాకు చేయించారు. కంప్యూటర్ రూమ్ ఎక్కడా లేదు. ఫస్ట్ నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఒక సీతారామపురం మున్సిపల్ స్కూల్లో ప్రారంభించారు. తర్వాత ఈరోజు జిల్లా పరిషత్లో ఇది ఒక ప్రైవేట్ రంగానికి చెందిన స్కూల్ లాగా కార్పొరేట్ స్కూల్ తలదనే విధంగా ఈరోజు ఇక్కడ ఈ గర్ సిస్టమ్ తయారు చేశారు. అందుకు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ఉద్యోగం చేసేసి మా చుట్టుపక్కలకి ఇంత మంచి చేసిన ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఉన్న స్కూల్ సిబ్బందికి, మాస్టర్లకి, అధ్యాపకులకి అందరికీ కూడా పేరు పేరున మా తల్లిదండ్రుల తరఫున, చుట్టుపక్కల ప్రజల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి యనమల మేడం గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. కానీ లోకంలో ఉన్న కార్యక్రమాలన్నీ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడతారు. మీరు వెళ్ళి ఆ ప్రోగ్రాం పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదేశించారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ కూడా మన తుని శాసనసభ్యులు అనేటువంటి ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉంటాయని వాడి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ స్కూల్ కమిటీ చైర్మన్ గురుమూర్తి కూడా ఈ స్కూల్కి ఎంతో సహకరించారని ప్రిన్సిపల్ గారు, టీచర్స్ కూడా చెప్పారు. అదేవిధంగా ఏసీ రూము, కంప్యూటర్కి ఏసీ రూమ్ చేయించాలని మాస్టర్లు అందరూ కూడా చెప్పారు. ఇప్పుడే సోమవారాణి గారు, వెంకటేష్ గారు, గణేష్ గారు, బాలాజీ గారు అందరూ కూడా మేము చూడడం జరిగింది. అది ఎస్టిమేషన్ అయితే దాన్ని కూడా ఏసీ రూమ్ తయారు చేయించి మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెనింగ్ చేస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. మేము అందరూ ప్రజలందరూ సహకరిస్తామని అంటే వాళ్ళు అడగకపోయినా అందరితో నేను ఒకరిలాగా నేను చెప్తాను. మంచి పని కాబట్టి అందరూ సహకరిస్తారని వాళ్ళతో కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు తల్లిదండ్రులు ముఖ్యంగా మీ అందరూ గుర్తించాలి. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు అన్నీ చాలా వరకు మూతపడ్డాయి. వాళ్ళ టైంలో ఏం చేశారంటే స్కూల్కి రంగులు, పెయింట్లు వేసి స్కూల్ని మొత్తం చేశారు తప్ప అందులో ఉన్న టీచర్స్ గురించి కానీ, పిల్లల గురించి కానీ, విద్య బోధన గురించి కానీ పట్టించుకోకుండా ఆ రోజు జగన్ గారి ప్రభుత్వంలో టీచర్లు అందరినీ బ్రాండ్ షాప్ దగ్గర కాపలా పెట్టారు. ఆ సందర్భం అందరూ మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నేను ఈరోజు ప్రత్యేకంగా విమర్శించదలుచుకోలేదు, జరిగి మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. కానీ అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి చూస్తే మళ్ళా మున్సిపల్ స్కూల్ ఇప్పుడే చేరుకుని మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయినప్పుడు ప్రతిదీ దృష్టి పెట్టి ప్రతి గ్రాంట్ని ఇమీడియట్గా తల్లిదండ్రుల ఖాతాలో వేయడం, ఇమీడియట్గా పాఠశాలకు ఏ విధంగా సౌకర్యాలు కావాలో అన్నీ దృష్టి పెట్టడం, ఈ విద్యకి ఏ విధమైన మూలపదాలు అందించాలో ఆ విషయంలో లోకేష్ గారు, మన కూటమి ప్రభుత్వం మంచి సహకారం అందిస్తుందని మీ అందరికీ తెలుసు. కానీ మరీ మీ అందరికీ గుర్తు చేయవలసిన బాధ్యత ఉంది. ఈరోజు పాతమాదేవి స్కూల్ ఉంది. గతంలో పిల్లలు తగ్గిపోయారు. కానీ ఈ సంవత్సరం స్కూల్కి 38 మంది ఎక్స్ట్రా విద్యార్థులు అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ స్కూల్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు మోదీ గారు, ఇటు లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టబట్టి మన ఆంధ్రప్రదేశ్లో విద్య మహోన్నత స్థాయికి చేరుకుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గతంలోనే వాళ్ళు తల్లికి వందనం కార్యక్రమంలో ఎలక్షన్లో హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వేస్తానని ఆ రోజు చెప్పారు. కానీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికే వేసి, ఇంటింటి పాలకి ఒకరికే వేసి ఎవరికి మిగతా వాళ్ళకి వేయకుండా
విద్యను నిర్వీర్యం చేశారు. ఈ రోజు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారంగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 అంటే 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి ఇస్తూ ఈరోజు ఒక భవనం మన పేపర్లో చూసాం 7 పిల్లలు ఉంటే ఆ ఇంట్లో 6 పిల్లలకి కంపల్సరీగా ఒక తల్లిదండ్రులకి ఒకే ఫ్యామిలీ పడ్డాయి. అదే ఎంతోమంది సపోజ్ మా కుటుంబంలోనే ఉంది, మా ఇంట్లో ఇంటి అంటే మీకు పడుతున్నాయని అనొచ్చు, కానీ చిన్నపిల్లలు అందరికీ కూడా, ఎందుకంటే చైర్మన్ చేసి అవి చేసి మీరే గొప్ప వాళ్ళని అనుకోవచ్చు, మేము కూడా మీలో మధ్యతరగతి కుటుంబస్తున్నాం. అలాగే అందరికీ కూడా ఈ గవర్నమెంట్లో పార్టీలకు అతీతంగా వైసీపీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరికీ కూడా ఈ ప్రభుత్వం మంచి కార్యక్రమంగా డబ్బులు అందరికీ వేస్తుంది. కానీ ఇందులో మీరు గుర్తించవలసిన ఒక విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో జనవరి నెలలో పండుగలు ఎప్పుడైతే అప్పుడు డబ్బులు వేస్తారు తల్లిదండ్రుల ఖాతాలో. మన మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఆ డబ్బులు ఏం చేశారంటే, పండుగ వచ్చింది కాబట్టి పిల్లల బట్టలో ఇంత కుటుంబానికి ఏదో మళ్ళా తర్వాత స్కూల్కి ఫీజులు కడతారు కదండి, ఈ డబ్బులు వాడేసేవారు. ఆ వాడిన డబ్బులు మళ్ళీ పిల్లలు పరీక్షల టయానికి వాళ్ళకి ఫీజులు స్కూల్కి కట్టకపోతే వాళ్ళు పరీక్షలు రాయనీయకుండా ఇళ్ళకి పంపించేసి వాళ్ళ చదువు నిర్వహణ అయిపోయి పరీక్షలు రాయిపోయి ఇంట్లో చాలామంది విద్యార్థులు మూలపడిపోయారు గత ప్రభుత్వంలో. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దృష్టితోటి ఏ డబ్బులు ఏకి వినియోగిస్తున్నామో వాళ్ళకే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు జూన్ జూలై నెలలో డబ్బులు వేయడం జరుగుతుంది. అది అందరూ మీరు గమనించాలి. గతంలో ఆ ప్రభుత్వం ముందేసేసారు, డబ్బులు ముంచేసేవారు మా పిల్లలు చదువు. ఎందుకంటే మన మధ్యతరగతి కుటుంబం ఈ ఆగదు వచ్చిన మళ్ళా స్కూల్ టైంలో డబ్బులు కడతాం కదా, అప్పుడు ఫీజులు అప్పుడు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు కదా, ఈ డబ్బులు ఏ బంగారం విషయంలో లేదా బట్టలు కొనేసారు. తర్వాత పిల్లలు ఫీజులు కట్టే టైంకి, వాళ్ళు పరీక్షలు రాసే టైంకి కరెక్ట్గా స్కూల్లో ఏం చేస్తారు, పరీక్షల టైంలో ఫీజులు కట్టకపోతే పిల్లలు ఇంటికి పంపించేస్తారు. ఆ విధంగా మధ్యలో కూడా చదువులు ఆగిపోయాయి. కాబట్టి మనకి మంచి చేస్తున్న ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాబట్టి దీన్ని మీ అందరూ కూడా మీ సహాయ సహకారంతో మీరు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఎలక్షన్లో కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మీ అందరినీ ఇక్కడికి వచ్చేసి తల్లిదండ్రులను పేరున కోరుకుంటూ, అదేవిధంగా మీకు ఎవరికైనా ఇంకా తల్లి వందనం రాకపోతే మీరు విలేజ్ అవ్వచ్చు లేకపోతే టౌన్ అవ్వచ్చు, ఆ వార్డులో ఉన్నటువంటి కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కానీ తెలుసాను కానీ బీజేపీ నాయకులు కూడా అందరినీ సంప్రదిస్తే ఇవన్నీ మీకు ఎవరెవరికి తల్లి వందన పనులతో ఇవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీ అందరికీ కూడా వచ్చేటట్టు చూస్తాం. ప్రిన్సిపల్ గారు ఒక మాట చెప్పారు, అసలు కారణం ఏంటి, ఎందుకు రావట్లేదన్నది కారణం ముందు తెలుసుకోండి. ఇలా కరెంటు బిల్లు వల్ల లేకపోతే కారు ఉండడం వల్ల ఏంటన్నది అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నాయకులు చెప్పారు కదా, నాయకుల చుట్టూ మాకు రాలేదని తిరిగితే అది కూడా కారణం ఏంటనే తెలుసుకుంటే దాన్ని రూపుమాపుని ముందుకు మనం తీసుకెళ్దాం. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి మీ అందరికీ కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ గత 2 సంవత్సరాలుగా మనందరం కలుసుకుంటూ ఉన్నాం. ఇది 3వ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గర్ల్స్ స్కూల్లో హెచ్ఎం గారు అధ్యక్షతన జరుగుతున్న వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఈ పాఠశాల కమిటీ సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు. ఈ సమావేశాన్ని ఇచ్చేసిన పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు, అలాగే చిన్నారులందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా మనందరం కలుసుకునేది ఉద్దేశం, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, టీచర్స్తో కలుసుకొని మాట్లాడడం, వాళ్ళ మార్క్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ ప్రవర్తనలు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మీకు మేము కలుసుకోవడం అనేది గవర్నమెంట్ ద్వారా ఏమేమి మీరు లబ్ధి పొందుతున్నారు, దానివల్ల పిల్లలు ఎంతవరకు చదువుకోగలుగుతున్నారు అనేది తెలుసుకోండి. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారైనా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా ఒక చక్కటి ఆలోచనతో మోదీ గారు కూడా మనకు సపోర్ట్ చేసి ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వంలో మీకు ఎంతమంది పిల్లలున్నా ఒక పిల్లలకే పడేది 15,000, మిగిలిన పిల్లలు చదివించడానికి చాలా ఇబ్బంది పడేవారు. అది వారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం వల్ల మరి ఇప్పుడు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రధానంగా పిల్లలు చదువుకోవాలి, రేపటి తరం యువతరం అంతా బాగా ఉండాలి, రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే యువతరాన్ని ప్రోత్సహించాలి, పిల్లలు ఇప్పటి నుంచే మంచి చదువుల్లో ఉండాలనే ఆలోచనతో పిల్లలు ఒకళ్ళనే కాదు అందరినీ చదివిస్తారు కాబట్టి అందరి నుంచి పిల్లలకి 15,000 పడాలనే ఆలోచనతో ఈరోజు ఒకళ్ళనే కాదు, 2 ఉన్నా
అటువంటి ప్రోత్సాహం చేయకుండా ఈరోజు చదువుకునేటట్టుగా చేస్తున్నారు లోకేష్ గారు మంచి ఆలోచనతో. ఒక చక్కటి ఆలోచన ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు మనం ఎంతవరకు సహకరిస్తున్నాం అనేది కూడా పేరెంట్స్ ఆలోచించాలి. మీకు 15,000, 30,000, 45,000 పడిన వెంటనే నిజంగా ఆ అమౌంట్ పడడం, డ్రా చేయడం, వెంటనే షాపింగ్ చేయడం. నిన్న మొన్న తుని పట్టణం అంతా కూడా పిల్లలాడుతున్నాయట షాపింగ్ మాల్స్, జ్యువెలరీ మాల్స్. అది ఎంతవరకు నిజం, మీరు చేస్తున్నది కరెక్టేనా అని అడుగుతున్నాను. ఆ డబ్బు ఎవరి కోసం ఇస్తున్నారు గవర్నమెంట్, అది ఒక్కటి ఆలోచించండి మీరు. మీ సరదాల కోసం, మీ సంతోషాల కోసం కాదు. రేపటి తరంలో పిల్లలు బాగా చదువుకుంటారు, ప్రభుత్వం కొంత సహాయం చేస్తుంది. ఈ 15,000తో మిగిలిన సహాయం బుక్స్ అయినా, నోట్స్ అయినా, ఏదైనా పిల్లలకి ఉండాలన్న ఆలోచనతో వాళ్ళు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఆలోచిస్తూ ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మంచి ఆలోచనతో వెళ్తున్నారు. మరి తల్లిదండ్రులకు ఈరోజు చేసేది ఏంటంటే, పేరెంట్స్ మీకు ఈరోజు మీటింగ్ పెట్టారు కరెక్టే, పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అనేది కరెక్టే తెలుసుకోవడం. కానీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇంటికి ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, స్కూల్లో వాళ్ళ పర్సంటేజ్ ఎంత, రేపటి వాళ్ళ భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉందన్నది మీకు తెలుస్తుందా? తల్లిదండ్రుల ప్రోత్సాహమే పిల్లలకి బలం. ఈరోజు నిజంగా నన్ను అడిగితే పిల్లలందరూ చాలా చక్కగా చదువుకుంటున్నారు. మేడం గారు చెప్తున్నారు, ఈ బాలిక ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ ఈ స్కూల్ అంటే చాలా జిల్లాలోనే ఒక మంచి పేరు ఉన్న స్కూల్ ఇది. గర్ల్స్ స్కూల్ అంటే మేడం గారు ఎప్పుడో చెప్తున్నారు, జయంతి గారు. ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారంటే అది ఎంత హ్యాట్సప్ అనేది మీరందరూ ఒకసారి మేడం గారికి మీరందరూ ఒకసారి మా సంతోషాన్ని తెలియజేస్తారు. పిల్లలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ మేము ఒక ప్రోగ్రామ్ చేస్తూ పిల్లలు చేసిన యాక్టివిటీస్ని కూడా అందులో పెట్టడం జరుగుతుంది. అది చాలామంది తల్లిదండ్రులు వీక్షించే ఉంటారని నమ్ముతున్నాను. మీ పిల్లలు చేస్తున్న కార్యక్రమాలు మీరు తెలుసుకుని చాలామంది పేరెంట్స్ కూడా మా పిల్లల్ని అభినందించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 996 మంది మన పాఠశాలలో చదివి ఉన్నారు. అందులో 205 మెంబర్స్ 10th ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. జిల్లాలో కాదు, రాష్ట్ర స్థాయిలో 2nd ర్యాంక్, 3rd ర్యాంక్, 6th ర్యాంక్స్ని మన 10th క్లాస్ విద్యార్థులు పొంది ఉన్నారు. 595, 594, 591 మరియు 550కి పైగా 17 మందికి 500 పైగా ఒక 57 మెంబర్స్ వరకు వచ్చిందండి. ఫస్ట్ క్లాసులు 147, అవుట్ ఆఫ్ 205కి 147 ఫస్ట్ క్లాసులు అంటే మాట కాదు. అందులోని అమ్మాయిలు ఇంత మంచి ప్రగతిలో ఉన్నారంటే అది మన తుని పట్టణం గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 30,000 రూపాయలు స్టేట్ 2nd, 3rd వచ్చిన విద్యార్థులు అందుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో డిఈఓ గారు మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ అవార్డు 20,000 రూపీస్ 595 వచ్చిన హర్షిని కూడా అందుకోవడం జరిగింది. ఇదే కాకుండా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు కూడా పిల్లల్ని చక్కగా సన్మానించడం, లోకల్గా ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారు, వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా, ఇంకా చాలా సహస్ర హాస్పిటల్స్ వారు, వీళ్ళందరూ కూడా పిల్లల్ని మమ్మల్ని కూడా సన్మానించడం కూడా జరిగింది. అంటే ఒక తుని పట్టణంలో ఆణిముత్యాలైన ఆడపిల్లలు ఉన్న స్కూల్లో ఇంత ఘనకీర్తి సాధించడం మా అందరికీ, తల్లిదండ్రులుగా మీ అందరికీ కూడా ఎంతో గర్వకారణం. అదేవిధంగా IIIT సీట్ అందరి చేత మరొకసారి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇప్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజెంట్ స్ట్రెంత్ 1028 మెంబర్స్ ఉన్నారు. అందులో 10th క్లాస్ 288 మెంబర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా మంచి రిజల్ట్తో మీ ముందుంటామని, తల్లిదండ్రులు మీ పిల్లలకి ఇంకా స్ఫూర్తినిస్తూ బాగా చదువుకునేలాగా వాళ్ళని ప్రోత్సహించాలని, అదేవిధంగా పిల్లలకి తల్లికి వందనం కూడా నేను చాలామందికి ఒక స్పెల్లో పడడం జరిగింది. తల్లికి వందనం ద్వారా వచ్చిన అమౌంట్ పిల్లల పురోభివృద్ధికి ఖర్చు పెట్టాలని నేను అభిలషిస్తున్నాను. మధ్యలో 1, 2 లేదా కొన్ని క్లాసుల్లో 4, 5 పడకపోయినా ఎందుకు పడట్లేదన్న రీజన్ కూడా
కూడా మీకు సచివాలయంలో వెరిఫై చేసుకుంటే తెలుస్తుంది ఏ రీజన్ వల్ల వాళ్ళకి రాలేదు. ఎందుకంటే మన పాఠశాల లాగిన్లో కాకుండా సచివాలయానికి అడాప్ట్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది.